హనుమకొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లింటనే తండ్రి కొడుకు విద్యుత్ షాక్తో కన్నుమూశారు. ఈ ఘటన భీమారంలో జరిగింది. 6 రోజుల క్రితమే కొడుకు శరత్కు పెళ్లి జరిగింది. ఈ ఘటనతో 2 కుటుంబాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమారం గ్రామంలో ఉప్పు సాంబయ్య, ఆయన కొడుకు శరత్ కుమార్ మృతి చెందారు. శరత్ వివాహానికి ఏర్పాట్లు చేసిన లైటింగ్ డెకరేషన్లు సాంబయ్య అనుకోకుండా పట్టుకోవడం జరిగింది. దాంతో ఆయనకు విద్యుత్ షాక్ తగిలింది. తండ్రిని కాపాడే ప్రయత్నంలో శరత్ కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లా మీద వైరు తీసుకుని అయితే అప్పుడే వర్షం వస్తాను కరెంట్ వస్తుందని ఉంటాను. అయితే వాళ్ళ ఫస్ట్ పడిపోయింది. కొడుకు వాళ్ళ నాన్నకు జారి పడ్డాడు లేకపోతే ఆగేటని ఈయన కూడా షాక్ వచ్చింది. ఇద్దరు కరెంట్ లైట్లు మాత్రం వేసినాయి. బావగారు సాంబయ్య ఉప్పు సాంబయ్య గారు నిన్న 4 గంటల ప్రాంతాన బంగ్లా మీద వాటర్ తీయడానికి పోతే అక్కడ వైర్ ఉంది, జే వైర్. దాని చూడుతో కూడా దాని మీద కాలు వేయడం ద్వారా అతనికి షాక్ వచ్చింది. షాక్ వచ్చి కింద పడడం వల్ల అతని చిన్న కుమారుడు మొన్ననే రీసెంట్ మ్యారేజ్ అయింది 2024 రోజు. అతను చూసి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని వచ్చి అతను వెతుకోవడం జరిగింది. అతనికి కూడా సేమ్ అదే షాక్ వచ్చి అడ్డం పడడం. ఇద్దరు ఈ నెల జూన్ 24వ తారీఖు నాడు చిన్న కొడుకు వివాహం జరిగింది. అదే రోజు 26 నాడు ఆ అబ్బాయి రిసెప్షన్ చాలా గ్రాండ్ గా చేశారు. 29 తారీఖు నాడు అదే అబ్బాయి శరత్ కుమార్ బర్త్డే జరిగింది. 30 తారీఖు నాడు సాయంత్రం వర్షం వచ్చినాక వాళ్ళ బిల్డింగ్ మీద ఉన్నటువంటి ఏదో మెటీరియల్ సదరతందుకు మీదకెక్కి ఉప్పు సాంబయ్య గారు విద్యుత్ ఘాతానికి లోను కాగా వాళ్ళ కుమారుడైన మా బామ్మర్ది వాళ్ళ నాన్న అరుపులని పైకెక్కడంతో తనకు కూడా వాళ్ళ నాన్నని రక్షించే క్రమంలో తనకు కూడా విద్యుత్ ఘాతం తండ్రి కొడుకులు దుర్మరణం పాలయ్యారు. వాళ్ళ కుటుంబం గత 10 రోజులుగా పెళ్లి ఘనంగా జరుపుకొని వివాహ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాళ్ళ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. వాళ్ళ కుటుంబంలో 2 వ్యక్తులు దుర్మరణం కానుతున్న కుటుంబం మొత్తం కూడా చాలా బాధతో విషాదంలో కూరుకున్నారు.